హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం నిన్నటి క్లాస్లో నేర్చుకున్నాం కదా, డే 1 క్లాస్లో అసలు వర్ణమాల అంటే ఏంటి, అక్షరమాల అంటే ఏంటి. ఈరోజు మనం అసలు వర్ణాలు అంటే అక్షరాలు ఎలా నేర్చుకోవాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ మనం అక్షరమాల లేదా వర్ణమాల. వర్ణం అంటే అక్షరం, లేదా వర్ణం అంటే ఇప్పుడు అలా అక్షరాలన్నింటినీ కలిపితే మనం ఎలా అక్షరమాల అన్నామో, వర్ణాలన్నింటినీ కలిపితే మనం వర్ణమాల అంటారు. సో వర్ణం అంటే అక్షరం. మొదటిగా మనం ఇలా రాస్తాం, ఆ. చూడండి, ఆ మనం యూ షేప్లో ఫస్ట్ యూలా రాసుకొని దానికి ఇటు సైడ్ ఇలా రాసి ఇలా పెడితే ఆ. ఫస్ట్ది ఆ, ఈ, ఊ, చూడండి, ఈ. చాలామందికి డిఫరెన్స్ తెలియక ఏంటంటే ఈ రెండింటిని ఆ అంటారు. చాలామంది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఏం చెప్తున్నారంటే ఫస్టా సెకండా అంటున్నారు. ఫస్ట్ ఈ, సెకండ్ ఈ. వాళ్ళకి ఈ అంటే రాయడం రావట్లా, సెకండ్ ఈ రాయండి అంటే రాస్తున్నారు, లేకపోతే ఫస్ట్ ఆ రాయండి అంటే ఇది రాస్తున్నారు. అలా కాకుండా ఆ అంటే ఆ రాయాలి, ఆ అంటే ఇలా దీర్ఘం పెట్టి రాయాలి, ఈ అంటే ఇలా రాయాలి, ఈ అంటే ఇలా రాయాలి. ఫస్టా సెకండా, ఫస్ట్ ఈ, సెకండ్ ఈ అని అలా మనం నేర్పించకూడదు. ఆ, ఈ, ఊ, అరు. చాలామంది అరుకి ఎన్ని కొమ్ములు ఉంటాయో తెలియదు. ఫస్ట్ ఇది ఓ అనుకోండి, ఇది ఓ, దీనికి ఒక కొమ్ము పెడితే ఏమవుతుంది, ఇది ఇలా రాస్తారనుకో బాకి ఒక కొమ్ము పెడితే బూ అవుతుంది, దానికి ఇంకొక కొమ్ము యాడ్ చేసుకుంటే అరు అవుతుంది. ఫస్ట్ చూడండి, బా అంటే పైకి వెళ్ళాలి, ఓ అంటే ఇక్కడికే వస్తుంది, బాకి ఒక కొమ్ము ఇచ్చాను, ఇదేమవుతుంది బూ అయింది. ఇంకొక కొమ్ము ఇస్తే అరు అవుతుంది. ఇక్కడ అరు రాశాను కదా, ఇక్కడ మరి ఏం రాయాలి, దీర్ఘం పెట్టాలి, అరు, అరు, అరు. నెక్స్ట్ ఏ, చాలామంది ఇక్కడ షార్ట్గా రాసి ఆపేస్తారు. షార్ట్గా రాసేసి ఆపేశారు అనుకోండి, ఇది అది పా కింద వస్తుంది, పైన టిక్కు పెడితే పా అవుతుంది. అలా కాదు, ఇలా పైకి రాయాలి, ఏ ఇక్కడ దీర్ఘం తీస్తున్నాం, అందుకే వీటిని ఏమంటాం మనం అంటే దీర్ఘాలు అంటారు. హ్రస్వాలు మీకు లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. హ్రస్వాలు, దీర్ఘాలు అంటే పొట్టిగా ఉన్న అక్షరాలు, అంటే షార్ట్గా పలికాయి, ఆ, ఈ, ఊ, అరు, ఏ ఇలా షార్ట్గా పలికే అక్షరాలన్నింటినీ మనం ఏమంటారు, హ్రస్వాలు అంటారు. ఇలా దీర్ఘాలు పలికే ఆ, ఈ, ఊ, అరు ఇలా దీర్ఘాలు ఇచ్చే పలికే అక్షరాలన్నిటినీ దీర్ఘాలు అంటారు. ఐ చాలామందికి రాయడం రాదు. ఒకసారి చూడండి, ఫస్ట్ ఇలా జీరో పెట్టారు కదా, ఇలా జీరో పెట్టిన తర్వాత ఇలా పైకి వెళ్ళి ఇలా రాయాలి. అర్థమవుతుందా, ఐ. ఓ షార్ట్గా ఇక్కడ తగ్గించాలి, ఇక్కడ అరు దగ్గర పెంచాం కదా అంటే బా అవుతుంది. ఇక్కడ ఇలా షార్ట్గా రాస్తే ఓ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇలా షార్ట్గా ఎప్పుడైతే రాస్తారో అది ఓ ఇలా రాయాలి, ఓ. ఔ చాలామందికి ఇక్కడ రాస్తారు, ఇక్కడ రాస్తే తప్పు అవుతుంది, ఇక్కడ రాస్తే జా అవుతుంది. జకు దీర్ఘం ఇస్తే జా అంటాం కదా, అది రాంగ్, అలా రాయకూడదు. ఇక్కడ నెత్తి మీద రాయాలి. కోడి పుంజుని ఎప్పుడైనా చూసారా, కోడి పుంజుకి పైన నెత్తి మీద ఉంటుంది, అలా ఇది నెత్తి మీద పైన రాయాలి, అప్ప. ఓ ఔ. అమ్ అంటే మీకు ఈజీ, ఆ రాసి ఫస్ట్ పక్కన ఒక సున్నా పెడితే అమ్ అవుతుంది. సో అలాగే ఆ రాసి పైన ఒకటి కింద ఒకటి 2 సున్నాలు పెడితే ఆహా. వీటినే సున్నా, విసర్గ అని మీకు ఉభయాక్షరాల్లో వస్తాయి. అరసున్నా, సున్నా, విసర్గ. మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది కూడా చెప్తాను. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు 3 రకాలు. ఒకటి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. వీటిని మనం ఏమంటాం అంటే ఇప్పుడు అచ్చులు అంటారు. వీటిని ఏమంటాం, అచ్చులు అంటారు. ఒకసారి చూడండి, అచ్చులు ఆ, ఈ, ఊ, అరు, ఏ, ఐ, ఓ,
ఔ, అం, అహా. సో చూడండి, నేను పలికే విధానం బట్టి మీరు కూడా పలుకుతూ ఉండాలి. నా వెనకాల మీరు పలికారనుకోండి, మీకు ఈజీగా అక్షరాలు చదవడం వస్తుంది. చాలామంది పిల్లలకు అక్షర దోషాలు కనిపిస్తున్నాయి. అక్షర దోషాలు ఎలా వస్తాయంటే, నేను ఒక టీచర్గా నేను చూస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను వీడియో చేయగలుగుతున్నాను పిల్లలు ఎలా ఉంటారు అనేది. ఈ అక్షరాలు అనేది వాళ్ళకి రాయడం వస్తుంది, కానీ ఒక్కసారి లేపి ఏ అక్షరం రాయమని మధ్యలో మనం అక్షరాలు అడిగినప్పుడు వాళ్ళు రాయలేకపోతున్నారు. అలా కాకుండా మనం ఇలా ఐడెంటిఫికేషన్ అంటే ఇలా చూపిస్తూ ఆ, ఆ, ఈ, ఈ, ఊ, ఊ, అరు, అరు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహా. ఎప్పుడైతే ఇలా చదవగలుగుతారో ఆ పిల్లలు ఎప్పటికీ కూడా ఆ అక్షరాల్ని మిస్టేక్గా రాయరు, తప్పుగా రాయరు. ఈ వీడియో కనుక మీకు నెక్స్ట్ వీడియోలో మీకు హల్లుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.